హలో ఎవ్రీవన్, ఫైనల్ గా ఊరైతే వచ్చేసామన్నమాట. ఎర్లీ మార్నింగ్ 4:30 ఇలా అయింది. నేను మొన్న రీసెంట్ గా వీడియో పోస్ట్ చేశాను కదా, గంధం అమావాస్యకి ఊర్లో ఉంటే నిజ స్వరూపం చూసే అదృష్టం కూడా కలగచ్చేమో అని చెప్పి. బట్ అనుకోకుండా అది ఈ రోజు జరుగుతుందంట. అంటే మేము వచ్చిన ముందు రోజు, అంటే 4 days తర్వాత అనమాట. గంధం అమావాస్యకి 4 days తర్వాత జరుగుతుందంట. లక్కీ ఛాన్స్ ఏంటంటే మేము పొద్దున్న 4కి దిగాము, మధ్యాహ్నం మాకు 2 గంటలకి దర్శనం అయితే అయిందనమాట. చాలా ఫుల్ వర్షం అది పడింది. నిజంగా అసలు అనుకోలేదు, అంత ట్రాఫిక్ లో, అంత దీంట్లో రష్ లో అసలు నడుచుకొని వెళ్ళడము అంత చాలా పెద్ద పాటలే పడ్డంలేండి. నార్మల్ గా ఏం లేదు, ఇవి రిక్వెస్ట్లు ఏమీ చల్లలేదు. కానీ నిజరూప దర్శనం చూసిన తర్వాత నిజంగా తిరుపతి మెట్లెక్కి ఏడుకొండల వెంకటరమణమూర్తిని దర్శనం చేసుకున్న ఫీలింగ్ అయితే వచ్చిందనమాట. బట్ చందనం ఎందుకు పోస్తారు ఏంటి, ఇవేమైనా మీకు తెలుసా దాని గురించి? సో అంటే మనకి నిజస్వరూపం అంటే ఏంటి అంటే వరాహం తల ఉంటుంది, అలాగే సింహం తోక, నెక్స్ట్ మనిషి శరీరం అయితే కనిపిస్తుంది అనమాట. నార్మల్ గా ఒక చిన్న శిల రూపంలో దర్శనం ఇచ్చే అతను ఓన్లీ చందనోత్సవం రోజు మాత్రమే నిజస్వరూపంలో దర్శనం అయితే ఇస్తారు. అది కూడా ఏప్రిల్ మే టైంలోనే జరుగుతుంది అనమాట. అంటే జాజిపోకల అనే ఎక్స్పెన్సివ్ అండ్ క్వాలిటీ గంధపు చెక్కలతో అయితే ఈ గంధం అంతా కూడా తీసి స్వామివారికి పూయడం అయితే జరుగుతుంది. అది స్పెషల్లీ తమిళనాడు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట మనకి. సో మనం అప్లై చేసుకోవాలి దానికి, మన ఆంధ్ర గవర్నమెంట్. నెక్స్ట్ ఇంకొచ్చేసి ఇయర్లీ ఒక 500 kgs అనమాట. ఈ 4 times చొప్పున పోస్తారంట ఈ గంధం అంతా కూడా. సో ఈ పూసిన గంధం అంతా కూడా నెక్స్ట్ ఇయర్ బంగారు బొరుగులతో అయితే తీస్తారనమాట. అది కూడా అక్షయ తృతీయ ఇంకా 4 days ముందు ఉంది అని చెప్పే లోపే. సో అక్షయ తృతీయ రోజు, అలాగే వైశాఖ జ్యేష్ఠ పౌర్ణమి రోజు వచ్చే పౌర్ణమి రోజున మాత్రమే ఈ చందనోత్సవం చేస్తారనమాట. సో ఈ విధంగా నిజస్వరూపం దర్శనం అయితే చాలా బాగా అయింది. నిజంగా తీయాలి అంటే నిజస్వరూపం కూడా వీడియో తీయచ్చు, అంత బాగుందనమాట. బట్ మన హద్దుల్లో మనం ఉండాలి కదా, సో అందుకు ఆ వీడియో అయితే నేను తీయలేదు. గర్భగుడి లోపల కూడా ఫోన్ అలో చేశారు ఆ రోజు. నాకు అస్సలు నమ్మబుద్ధి కాలేదు, కానీ ఎందుకైనా మంచిది తీయకూడదు అని చెప్పి నేనైతే తీయలేదనమాట. మన మైథాలజీ ప్రకారం ఏంటంటే కొన్ని కథలు అయితే ఉన్నాయి, అవి మీకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంటాయి. బట్ నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ సింపుల్గా అర్థమయ్యేటట్టు లాంగ్వేజ్లో చెప్దామని చెప్పాను. సో నా ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా ఉందో, నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మేము వెళ్ళిన రోజు మాత్రం చాలా, ఇంకా ఒక బ్యాడ్ లక్ ఏంటి అంటే చందనోత్సవం రోజు సింహాచలంలో అపశృతి అని చెప్పారు కదా. సో రీసెంట్ గా కట్టిన గోడ కూలిపోయి ఏంటంటే 8 members 9 members ఇలా డెడ్ అయ్యారు. సో అది కొంచెం చాలా బాధాకరంగా ఉంది, కానీ బట్ చాలా ప్రొవైడ్ చేశారు మంచిగా, పిల్లలకి కానీ పెద్దలకు కానీ ఎక్కడ ఏ డిస్టర్బెన్స్ లేకుండా. వాతావరణం కూడా ఆ రోజు అలానే సెట్ అయింది. చూస్తున్నారు కదా ఆ మేఘాలు, ఆ కొండలు, ఆ వ్యూ చూస్తే నిజంగా ఏరోప్లేన్ ఎక్కనవసరం లేదు ఎవ్వరం కూడా. అంత బాగుందనమాట. నేనైతే నమ్మలేకపోయాను. నేను వచ్చిన రోజు ఆ చందనోత్సవం అంటే నిజంగా మా చిన్న మేము అందరం కూడా రిలేటివ్స్, బాప కూడా ఊరు నుండి వచ్చింది, వెళ్ళామన్నమాట. సో ఇలా దర్శనం అయితే ఇస్తారు. ఉంటాను మరి, సబ్స్క్రైబ్.